అందరికీ నమస్కారం. నేను మీ గాయత్రి వామిలాల. మన జర్నీలో మన మూన్ ప్లానెట్ గురించి ఇంట్రెస్టింగ్ పాయింట్స్ మనం చెప్పుకున్నాం కదా. సో ఇవాళ కూడా మరికొన్ని విషయాలు అనేవి మనం తెలుసుకుందాం. జనరల్ గా మనకి మూన్ ఖగోళ శాస్త్ర ప్రకారం కూడా తీసుకుంటే ఏంటంటే చాలా దగ్గరగా ఉండే గ్రహం అన్నమాట. అందుకనే మూన్కి సంబంధించిన కారకత్వ విషయాలు వచ్చినప్పుడు మన మనసుకు ఏంటంటే తొందరగా రిఫ్లెక్ట్ అయిపోతూ ఉంటాయి. అంటే మన మనసు మీద పడే భావాలు అనేవి ఎలా అయితే ఉంటాయో అవన్నీ కూడా చాలా తొందరగా రిఫ్లెక్ట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. అందుకనే మన మనసుకు సంబంధించిన విషయాలు చాలా అంటే ఆచితూచిగా మాట్లాడాలి. అంటే ఎవరి మనసు నొప్పించకుండా అని మనం మాట్లాడేటప్పుడు కూడా చాలా క్లియర్ కట్ గా మాట్లాడాలన్నమాట. అంటే ఒక మెచ్యూర్ మైండ్ తో అనేది మాట్లాడాలి. అవన్నీ కూడా మనకి మూన్ ప్లానెట్ లో సంబంధించిన విషయాల కింద మనం తీసుకుంటాం. మనం సెకండ్ వచ్చేసరికి ఏంటంటే మూన్ ఏంటంటే కర్మస్థానము అంటాం. మనకి అరచేయ పరిమాణంగా తీసుకుంటే ఇలా కనుక క్లోజ్ చేస్తాం అనుకోండి, ఈ శుక్రస్థానం వరకు మనకి ఈ వేడన్నీ ఇలా క్లోజ్ అవుతాయి. ఈ క్లోజ్ అయినప్పుడు ఈ మిగిలిన పార్ట్ ఏదైతే ఉంటుందో ఇది చంద్రుడు అనమాట. అంటే ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి జస్ట్ మనం ఇలా మన చేయి కింద ఇలా పిడికిల కింద ఇలా మూస్తే ఏంటంటే ఇలా విడిపోయే ప్లేస్ ఉంటుంది కదా, దీన్ని మనం మూన్ ప్లానెట్ కింద మనం డినోట్ చేస్తాం అనమాట. అంటే కర్మస్థానం అంటే మనకి విడిగా హైలైట్ అవుతూ ఉంటుంది. మూన్కి సంబంధించిన ఏ ప్లేస్ అయితే ఉందో అది మనకి హైలైట్ అవుతూ ఉంటుంది అన్నమాట. తర్వాత ఈ చంద్ర జాతకులు ఎలా ఉంటారంటే ఈజినెస్ అనేది ఎంతవరకు ఉంటుందో తర్వాత వాళ్ళు ఫీల్ అయ్యే విషయాలు కూడా చాలా సెన్సిటివ్ గా ఉంటాయి. బై నేచర్ వచ్చి వాళ్ళు కొంచెం సెన్సిటివ్ గా ఉంటారు. తర్వాత వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ అవి కూడా కొంచెం చిత్రంగా ఉంటాయి. అంటే ఎక్కువ ద్రవ పదార్థాలు ఇష్టపడుతూ ఉంటారు వాళ్ళు. మామూలు ఫుడ్ ఐటమ్స్ లో కూడా వాళ్ళు చూస్ చేసుకునేది కూడా ఏంటంటే లిక్విడ్ ఐటమ్స్ లైక్ కూల్ డ్రింక్స్ అని, ఐస్ క్రీమ్స్ అని, అంటే ఏవైతే శీతల పానీయాలు ఉంటాయో అవన్నీ కూడా వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. జనరల్ గా శీతాకాలం వచ్చినా సరే ఐస్ క్రీమ్ అనేది తింటూ ఉంటారు. అంటే ఏ కాలంలో అయినా సరే చాలా చల్లటి పదార్థాలకి కొంచెం దగ్గరగా ఉంటారనమాట ఈ మూన్ కి సంబంధించిన వాళ్ళు. అందుకని ఎక్కువ చంద్రప్రధాన జాతకులకి ఎక్కువ సైనస్ ప్రాబ్లమ్స్ అని, ఈ గొంతుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అని అవన్నీ ఉంటాయి. తర్వాత ఈ చంద్రుడికి సంబంధించిన కారకత్వంలో మెయిన్ మనం చెప్పుకునేది ఏంటంటే మెమొరీ పవర్. మెమొరీ అనేది వీళ్ళకి ఎక్కువ ఉంటుందని మనం చెప్పుకుంటాం. కాబట్టి జనరల్ గా చూడండి, మీకు అష్టావధానం కానీ శతావధానం కానీ చేసే వాళ్ళు ఏంటంటే హైయెస్ట్ మెమొరీ అనేది ఉంటుంది. అంటే వాళ్ళు ఏ టైంలో ఏది చెప్పినా సరే అంటే ఆ విషయం ఆ కంటెంట్ తో సంబంధం అనేది ఉంటుంది, ప్రతి విషయం వచ్చేస్తుంది. ఒక చంద్రప్రధాన జాతకుల్ని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అసలు మనం ఏదైనా ఈవెంట్ తీసుకెళ్ళి మీరు ఏ విషయాలు అబ్జర్వ్ చేశారంటే ఏ టు జెడ్ ప్రతిదీ కూడా మిస్ అవ్వకుండా వస్తాయన్నమాట. ఏది డిలీట్ చేయరు. ఈవెన్ ఈ ఫుడ్ తిన్న విషయం కానీ, మనం ఎవరితో మాట్లాడింది కానీ, మధ్యలో ఏమైనా ఫోన్స్ వస్తే రిసీవ్ చేసుకుంది కానీ ఆ ఫోన్లో ఎవరితో ఏం మాట్లాడమనేది కూడా వాళ్ళు చెప్పగలుగుతారు. అంటే హైయెస్ట్ మెమరీ అనేది వీళ్ళకి ఉంటుంది ఈ మూన్ ప్రధాన జాతకులకి. తర్వాత వీళ్ళకి సంబంధించిన ఇంకో మెయిన్ కారకత్వం ఏంటంటే మాట్లాడేటప్పుడు ఏదైతే ఉందో వెంటనే అంటే ఆశ వచ్చి మాట్లాడతాం కదా, జనరల్ గొప్పకుని ఏదైనా అనేసినా మళ్ళీ దాన్ని రిట్రీవ్ చేసుకుంటారు వాళ్ళు. అంటే వెళ్ళి మళ్ళీ ఏదైనా సారీ చెప్పడం కానీ, వెళ్ళి సారీ నేను వేరే మూడ్లో ఉన్నాను కొంచెం దాన్ని క్షమించమని అడగడం కానీ అలాంటివన్నీ కూడా అంటే వెంటనే రిట్రీవ్ కూడా అవుతూ ఉంటారు. ఈ మూడ్ స్వింగ్స్ అనేవి తొందరగా వచ్చేస్తూ ఉంటాయి వాళ్ళకి. చంద్రప్రధాన జాతకులకి ఏంటంటే ఇప్పుడున్న మూడు నెక్స్ట్ మినిట్ అనేది ఉండదు. మనం చంద్రుడు ప్లేస్ తీసుకుంటే దాన్ని మనం గమనించవచ్చు అనమాట. చంద్రుడి ప్లేస్ ఎవరికైతే కొంచెం ఎత్తు పల్లాలతో అలా ఉంటుందో వాళ్ళు ఏంటంటే మూడ్స్ అనేవి స్వింగ్ అయిపోతూ ఉంటాయి. ఇప్పుడున్న ఆలోచన నెక్స్ట్ మినిట్ అనేది ఉండదు. జనరల్ గా మనం గమనించుకుంటే మనకి పౌర్ణమి వరకు చాలా స్ట్రాంగ్ గా ఉంటాడు మూన్. ఆ అమావాస్యకు వెళ్ళేటప్పుడు ఏంటంటే తగ్గుతూ వెళ్తూ ఉంటాడు అనమాట. సో మన ఆలోచనలు కూడా జనరల్ గా అలా స్వింగ్ అవుతూ ఉంటాయి. చంద్రుడు స్ట్రాంగ్ గా ఉన్న వాళ్ళు మాత్రమే నెల రోజులు చాలా హ్యాపీగా ఉంటారు, క్లియర్ కట్ థింకింగ్ తో ఉంటారు అనమాట. మిగిలిన వాళ్ళందరికీ కూడా ఏదో ఒక విషయం మీద ఏదో ఒక వ్యాగరింగ్ అనేది ఉంటుంది. అంటే ఏదైనా ఒక పని అప్పు చెప్పినా కానీ ఏదైనా చేసినా కానీ మనం ఎవరైతే అప్పు చెప్పామో వాళ్ళు వెళ్ళి మళ్ళీ అది చేసుకుని మళ్ళీ వచ్చే వరకు కూడా వాళ్ళు ఇంకా వేరే మూడ్లోకి రారు, ఆ విషయం మీదే ఉంటుంది అనమాట. అంటే ఆ కంటెంట్ మీద ఆలోచనలు అనేవి ఫ్రీజ్ అయిపోతూ ఉంటాయి. అది ఒక్కొక్కసారి మనకి కష్టం అవుతూ ఉంటుంది. అంటే మనం డైలీ రొటీన్ లైఫ్ లో చాలా రకాలుగా మన మైండ్ సెట్ ని వాటన్నిటిని కూడా మనం చాలా పనుల మీద మనం సెట్ చేసుకుంటూ ఉండాలి, కేవలం ఒకదాని మీద కాదు కదా. అందుకని మూడ్ స్వింగ్స్ అనేవి చంద్రప్రధాన జాతకులకి ఎక్కువ ఉంటుంది. అందుకని ఎవరికైతే ఆ మూడ్ స్వింగ్స్ అనేవి అలా ఫ్లిప్ అవుతూ ఉంటాయో వాళ్ళు ఎక్కువ డిప్రెషన్ లోకి వెళ్తారు. సో ఇవాళ మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే డిప్రెషన్. అసలు ఆ మానసిక వ్యధ అనేది ఎందుకు వస్తుంది అనేది మనం ఇవాళ చూద్దాం. అసలు డిప్రెషన్ అనేది ఏంటి అంటే డిప్రెషన్ అనేది
అనేది ఒక స్టేట్ ఆఫ్ మైండ్. మనకి 3 రకాల మైండ్లు అనేవి ఉంటాయి అన్నమాట. జనరల్గా మనకి చంద్రస్థానం తీసుకుంటే శిరోరేఖ మీద కరెక్ట్గా హైలైట్ అవుతూ ఉంటుంది. మనకి 3 రకాల మైండ్లు ఉంటాయి. అంటే మైండ్లోనే మనకి సైంటిస్టులు చెప్పిన లేకపోతే తత్వవేత్తలు చెప్పిన కాన్షియస్ సబ్ కాన్షియస్ మెమరీస్ అనేవి 2 ఉంటాయి. ఆ 2 అనేది వర్క్ చేస్తూ మనకి నిద్రపోయినప్పుడు ఏంటంటే ఒక మెమరీ మాత్రమే పనిచేస్తూ ఇంకో మెమరీ ఏంటంటే కాషన్స్ ఇస్తూ ఉంటుంది. కొంతమంది వాళ్ళకి ఏంటంటే సబ్ కాన్షియస్ మెమరీ అనేది యాక్టివేట్ అవుతూ ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే జనరల్గా ఉలిక్కి పడుతూ ఉంటారు. అంటే నిద్రలో ఉలిక్కి పడటం కానీ, కొంతమంది చూడండి నిద్రలో లేచి నడిచే అలవాటు ఉంటుంది. నైట్ మేర్స్ అనమాట, వాళ్ళు నడుస్తూ ఉంటారు. వెళ్ళినప్పుడు అసలు వాళ్ళు ఏం చేస్తారనేది కూడా వాళ్ళకి తెలియదు అనమాట. మార్నింగ్ అయ్యేసరికి వేరే ప్లేస్లో ఉంటూ ఉంటారు. అది కూడా ఒక రకమైన మానసిక డిజార్డర్ అనమాట. అంటే శిరోరేఖ అనేది డైరెక్ట్గా మూన్ మీదే ఉంటుంది కాబట్టి నిద్రకు సంబంధించిన డిజార్డర్స్ అన్ని కూడా మూన్కి సంబంధించి వస్తాయి. మనం హిస్టరీలో కనుక తీసుకున్నట్టయితే జాన్ కీట్స్ ఆయన ఒక ప్రఖ్యాత రచయిత. ఆయనకి ఈ నిద్రలో లేచి నడిచే అలవాటు ఉండేది. కానీ ఆ నిద్రలో లేచినప్పుడే ఆయన రచనలు అనేవి చేసేవాళ్ళు. ఆయన ఎంతసేపు అయితే ఆ సబ్ కాన్షియస్ మెమరీ అనేది ఉంటుందో అంతవరకు కూడా అవన్నీ రచనలు ఏదైతే ఉన్నాయో చేసి నిద్రపోయేవాళ్ళు. మీరు కావాలంటే జాన్ కీట్స్ పోయమ్స్ చూడండి, చాలా కూడా అసలు కంప్లీట్ అయ్యి ఉండవు. ఒక 3 లైన్లో 4 లైన్లో అలా ఉంటాయి. ఆ మిగిలిన వాటికి డాట్స్ ఉంటాయి. అంటే మళ్ళీ ఆయన నిద్రలోకి వెళ్ళిపోతారనమాట. సో జనరల్గా అలా ఉంటాయి. అంటే జాన్ కీట్స్ అనే ఆయనకి ఒక మంచి ప్లేస్మెంట్ అనమాట. మనకి ఇంగ్లీష్ పోయట్స్లో చెప్పుకునే వాళ్ళలో జాన్ కీట్స్ ఫస్ట్ పర్సన్ అనమాట. అంటే ఇలాంటి డిజార్డర్స్ అన్నీ ఉంటాయి. అయితే డిప్రెషన్ అనేది అసలు ఎందుకు వస్తుంది? డిప్రెషన్, వై వీఆర్ ఇన్ డిప్రెసివ్ మోడ్ అంటే మనకి ఏదైనా ఎగ్జామ్ ఏదైనా ఫెయిల్ అయినా, ఎవరైనా స్టూడెంట్ లేకపోతే లవ్ ఫెయిల్యూర్ ఏదైనా అయినా, లేకపోతే ఈ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఏదైనా వచ్చినా మన ఆలోచనలు ఏంటంటే ఫ్రీజ్ అయిపోతాయి. హైయెస్ట్గా మనం ఏదో ఒక రిజల్ట్ మీద ఎక్స్పెక్టేషన్స్ అనేవి పెట్టేసుకుంటాం. అప్పుడు ఏమవుతుందంటే డిప్రెసివ్ అయిపోతారు. అంటే డైలీ రొటీన్ లైఫ్లో కాకుండా వాళ్ళ ట్రాక్ అనేది పక్కకి వెళ్తుంది, వాళ్ళ ట్రాక్. అప్పుడు ఏమవుతుందంటే గిల్టీనెస్ వస్తుంది. ఫస్ట్ గిల్టీనెస్, అభద్రతా భావం, ఒంటరితనం. జనరల్గా డిప్రెషన్లో ఉండే వాళ్ళ మెయిన్ లక్షణాలు ఇవి. అంటే ఎవరితో కూడా మింగిల్ అవ్వరు వాళ్ళు. ఆ మైండ్ అనేది ఒక దెబ్బలోకి వెళ్ళిపోతుంది. గట్టి దెబ్బ తగిలినట్టుగా ఫీల్ అవుతారు. అందుకనే ఒకే రూమ్లో ఉంటుంటారు, ఎవరితో కలవరు, సరిగ్గా భోజనం చేయరు, తినే భోజనం టైం అవి కూడా స్కిప్ చేస్తూ ఉంటారు అనమాట. అంటే ఆ మూడ్ నుంచి మళ్ళీ వాళ్ళ ట్రాక్లోకి తెచ్చుకోవడానికి చాలా టైం పడుతుంది. ఇప్పుడు గిల్టీనెస్, ఎగ్జామ్ ఫెయిల్ అయ్యారు అనుకోండి, ఆ గిల్టీనెస్లో ఉండిపోతారు. తిడతారేమో, భయం వచ్చేస్తుంది. అంటే పేరెంట్స్ తిడతారేమో, ఇంకా ఎవరైనా చిన్నపుచ్చుకుంటారేమో, అందరూ హేళన చేస్తారేమో. ఇవన్నీ ఏంటంటే మనకి విమర్శకి దగ్గర చేసే విషయాలు అన్నమాట. ఎందుకంటే జనరల్గా మనం ఎవరు విమర్శ ఒప్పుకోం కాబట్టి ఎవరైతే విమర్శిస్తారో రేపు మనం ఎలా ఉంటుందో, మన లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో, వాళ్ళ ముందు మనం ఎలా తలెత్తుకుని తిరగాలి, ఆ ఫీలింగ్స్ అన్ని ఒకేసారి వచ్చేసరికి డిప్రెసివ్ మూడ్లోకి వెళ్ళిపోతాం. అన్నీ ఒక సుడిగుండం కింద వచ్చేస్తాయి అన్నమాట. మీరు మహాత్మా గాంధీ గారిని తీసుకోండి, ఆయన యూనిక్ హ్యాండ్ ఆయనది. మనకి యూనిక్ హ్యాండ్స్లో కూడా చాలా మంది ఉన్నారు. అందులో గాంధీజీ గారికి ఏంటంటే 2 ఆత్మరేఖలు ఉంటాయి ఆయనకి. ఈ ఫస్ట్ రేఖ ఉంది కదా మనకి, ఏదైతే మనం పాములా తీసుకోగానే ఫస్ట్ రేఖ ఉంది కదా, దీన్ని ఆత్మరేఖ అంటాము. మన మెంటాలిటీని తెలుపుతుంది అనమాట ఇది. అయితే గాంధీజీ గారికి 2 ఉంటాయి ఆత్మరేఖలు. అంటే 2 ఆత్మరేఖలు అంటే చాలా స్టెబౌండ్గా, చాలా స్ట్రాంగ్గా ఉండాలి. అలాంటి ఆయన కూడా డిప్రెషన్లోకి వెళ్ళారు. అంటే ఆయన బారిస్టర్కి వెళ్లే ముందు కొంచెం ఇంట్లో కొంచెం ఏవైతే తప్పులు చేశారో వాటన్నిటికీ కూడా ఆయన గిల్టీ ఫీల్ అవుతారు. వాళ్ళ నాన్నగారికి లెటర్ రాస్తారనమాట, అన్నయ్య కడియం ఏదైతే ఉందో అది అమ్మేశాను, తర్వాత అబద్ధం ఆడాను మీతో, నాన్ వెజ్ తిన్నాను, ఏవైతే తప్పులు చేశానో వాటన్నిటికీ నేను చాలా ఫీల్ అవుతున్నాను అని ఈ ఉమ్మత్తకాయలు ఏవైతే ఉంటాయో అవి తెచ్చుకుని అంటే చనిపోదామని కూడా అనుకుంటారు ఆయన. డిప్రెషన్లో ఎవరైనా పట్టించుకోకపోతే నెక్స్ట్ వచ్చేది ఏంటంటే సూసైడ్ అటెంప్ట్ ఆలోచన అనేది వచ్చేస్తుంది మనకి. ఆ డిప్రెషన్లో ఉన్నప్పుడే మనం ఆ మనిషిని వెనక్కి తెచ్చుకోవాలి. డిప్రెషన్, మ్యాడ్, తర్వాత సూసైడ్, ఇవన్నీ 3 కూడా లింకప్ అయి ఉంటాయి. అంటే ఆ డిప్రెషన్ మూడ్లో ఉన్నప్పుడు అసలు ఎందుకు వెళ్తున్నాడు డిప్రెషన్లోకి అనేది మనం తెలుసుకోవాలి. అప్పుడు ఏంటంటే ఆయన్ని వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు చూసి గొప్పగా ఏవైతే ఆయన తిన్నారో వాటన్నిటి వామిట్ చేయించి మళ్ళీ ఆయన్ని మామూలు యథాశక్తికి తీసుకొస్తారనమాట. మళ్ళీ ఒక 2-3 నెలలు మళ్ళీ ఆయన లైబ్రరీకి వచ్చి పెద్ద పెద్ద జీవిత చరిత్రలు అవన్నీ చదువుకుని
గొప్ప వ్యక్తులు జీవిత చరిత్రలు అవన్నీ చదువుకుని మళ్ళీ మామూలు ట్రాక్లోకి వస్తారు. ఒక 90 days పడుతుంది గాంధీజీకి మామూలు ట్రాక్లోకి రావడానికి. అంటే డిప్రెషన్ అంటే వాళ్ళు ఏవైతే భావం అనుకున్నారో ఆ భావంలోకి వెళ్ళలేకపోతే ఫీల్ అయిపోతూ ఉంటారు. ఒక ఆబ్జెక్ట్, ఒక పర్టికులర్ గోల్ పెట్టుకుంటారు, అందులోకి వెళ్ళకపోతే ఆ మూడ్ అనేది, ట్రాక్ అనేది తప్పిపోతుంది అనమాట. మనకి యాక్టర్స్ చూడండి, బాలీవుడ్ యాక్టర్స్ దీపికా పడుకోన్ చూడండి, తను కరెక్ట్గా చాలా ఇంటర్వ్యూస్లో చూడండి నేను డిప్రెషన్ మూడ్ నుంచి నేను మళ్ళీ వెనక్కి రావడం జరిగింది బాలీవుడ్కి అని చెప్తారు. ఎందుకంటే ఒక స్పోర్ట్స్ పర్సన్ ఫ్యామిలీ నుంచి వచ్చి మళ్ళీ ఇక్కడ మోడలింగ్లో అందరితో శబాష్ అనిపించుకోవడానికి చాలా టైం పట్టింది. ఫస్ట్ ఫ్లాప్ అయినా మళ్ళీ డిప్రెషన్ నుంచి కోలుకుని ఏవైతే మెడిసిన్స్ ఉంటాయో అవన్నీ వాడి మళ్ళీ మంచిగా మోటివేట్ అయ్యి మళ్ళీ ఆన్ స్క్రీన్ మీద మంచిగా రావడానికి చాలా టైం పడుతుంది. అంటే ఈ రెండు మామూలుగా జనరల్ ఉదాహరణకు చెప్పాను. డైలీ రొటీన్ లైఫ్లో ఈరోజు ఏంటంటే ఆ స్ట్రెస్లో ఉన్నాడు, లేకపోతే డిప్రెషన్లో ఉన్నాడు, వాళ్ళని ఒంటరిగా వదిలేయండి, వాడే మళ్ళీ సెట్ అవుతాడు, ఇవన్నీ మనం డైలీ రొటీన్ లైఫ్లో చూస్తున్నాం. పూర్వం వాళ్ళు ఎవరికి స్ట్రెస్లోనూ లేరు, లేకపోతే ఈ డిప్రెషన్లోనూ లేరు. ఎందుకంటే పూర్వం జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి, ఎవరో ఒకరు వెనకాల తట్టి చెప్తూ ఏదో ఒకటి ఉండేవాళ్ళు. బట్ ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే అన్ని చిన్న చిన్న ఫ్యామిలీస్ అయ్యేసరికి ఎవరు కూడా ఇంకొకరి విషయంలో ఓపెన్ అప్ అవ్వట్లేదు. జనరల్గా ఎమోషన్ అనేది మనం కంపల్సరీ ఒకరి మీద డిపెండ్ అయి ఉండాలి. వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు, దే హ్యావ్ ఒకరి మీద ఒకళ్ళు ఎమోషనల్గా డిపెండ్ అయి ఉండాలి. అప్పుడు మాత్రమే వాళ్ళ భావాలు మనకు అర్థమవుతూ ఉంటాయి. జనరల్గా డిప్రెషన్లో ఉన్నప్పుడు అందరూ చేసే రాంగ్ ఏంటంటే ఒకరి దగ్గర చూపించాల్సిన ఎమోషన్ ఇంకొకరి దగ్గర చూపిస్తూ ఉంటాం మనం. నా దగ్గరకు వచ్చిన వాళ్ళ జాతకాలలోనే నేను మీకు ఒక పాయింట్ చెప్తాను. ఒక ఆయన ఉన్నారనమాట, ఆయన హైయెస్ట్ బాగా చదువుకున్నారు, మంచి వెల్ ఆఫ్, మంచి జాబ్ అన్నీ ఉన్నాయి. ఆయన వాళ్ళ మదరు ఉంటూ ఉంటారు అనమాట. అంటే ఆయన తండ్రి గారు చనిపోయారు, మదరు ఈయన ఉంటూ ఉంటారు. చాలా మంచి పర్సన్. అసలు మ్యారేజ్ ఎందుకు డిలే అవుతూ వచ్చింది. సరే వాళ్ళ ఫ్రెండ్ ఒక రోజు వీళ్ళ ఇంటికి వచ్చారనమాట. ఏదో కాఫీ ఏదో ఆఫర్ చేస్తూ వీళ్ళ మదర్ మాట్లాడారనమాట. ఎలా ఉంది ఆఫీస్లో జాబ్, అది ఎలా ఉంది అవన్నీ మాట్లాడారు. మాట్లాడాక ఆఫీస్లో కొంచెం ఒక్కొక్కరిని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, కొంతమంది జాబ్ తీసేస్తున్నారు, అందుకని ఏం చేయాలో తెలియట్లేదని చెప్పి వెళ్ళిపోయారు ఆ ఫ్రెండ్. అయితే ఒక 2-3 రోజుల తర్వాత ఏమైందంటే ఈయన విసుక్కోవడం స్టార్ట్ చేశారు. ఏదైతే ఈ పర్సన్ ఉన్నారో వాళ్ళ మదర్ మీద విసుక్కోవటం, ఇంట్లో వాళ్ళ మీద అంటే ఈ మేట్స్ మీద విసుక్కోవటం, ఆఫీస్లో కూడా అందరి మీద చిరాకు పడటం, అవన్నీ చేస్తుంటే వీళ్ళ మదర్ ఏమనుకున్నారంటే ఆ ఫ్రెండ్ జాబ్ గురించి చెప్పారు కదా, జాబ్ గురించి ఏమైనా ఫీల్ అవుతున్నాడేమో అనుకుని ఈ జాబ్ పైన వేరే జాబ్ ఉంటుంది నాన్న, ఎందుకు ఫీల్ అవుతున్నామని ఒకరోజు మాట్లాడిచ్చారనమాట. అయితే అతను ఏమన్నారంటే జాబ్ పోయినా నాకు ఇబ్బంది లేదు, నా మెయిన్ బర్నింగ్ టాపిక్ ఏంటంటే మ్యారేజ్ అవ్వట్లేదు కదా, 30కి దగ్గరలో ఉన్నాను కదా, ఆఫీస్లో ఒక అమ్మాయి నచ్చితే నేను జస్ట్ ప్రపోజ్ చేశాను, అమ్మాయి ఏం చెప్పకుండా ఫోన్ పెట్టేసింది, నాకు అది ఈగో హర్ట్ అయ్యాను, అందుకనే చాలా విసుగ్గా ఉంది అని చెప్పారనమాట. ఇక్కడ చూడండి కమ్యూనికేషన్ ప్రాబ్లం. వాళ్ళ మదర్ ఏమో ఒకటి అనుకున్నారు, ఎందుకు చిరాకు పడుతున్నారు ఏంటి అని చెప్పి. అతను ఫీల్ అయ్యేది ఏంటంటే జాబ్ మీద అతనికి ఫుల్గా నమ్మకం ఉంది, ఒకవేళ తీసేసినా వేరే జాబ్ అనేది సంపాదించుకుంటానని. కాకపోతే అతను లోపల ఫీల్ అయ్యేది ఏంటంటే మ్యారేజ్ గురించి, అది సరిగ్గా ఓపెన్ అప్ అవ్వాలి. అంటే ఒక చూపించాల్సిన ఎమోషన్ విషయం కూడా అక్కడ వేరేలా ఉంది. ఈ ఎమోషన్లో తిట్టి ఏంటంటే ఎవరైతే వీక్గా ఉంటారో జనరల్గా వాళ్ళ మీద మనం విరుచుకుపడుతూ ఉంటారు అందరూ, అది చాలా రాంగ్. మనకు మానసికంగా ఎవరైతే దగ్గరగా ఉంటారో వాళ్ళు ఎప్పుడైతే అసహించుకుంటామో డిప్రెషన్ స్టేజ్ కాదు కదా, మామూలు మూడ్లోకి వచ్చినా ఎవరు కూడా వాళ్ళని పట్టించుకోరు. అందుకనే ఎవరు కూడా ఒక ఎమోషన్ని అసలు ఇంకో చోట అసలు చూపించకూడదు, ఓపెన్ అయిపోవాలి. జాబ్ గురించి కాదమ్మా దీని గురించి అని అనుకుంటే అప్పుడు సొల్యూషన్ అనేది చెప్తారు. లేకపోతే వీళ్ళు వెళ్ళి మాట్లాడటము, సపోజ్ నచ్చితే పెద్దవాళ్ళు వెళ్ళి మాట్లాడటము, ఏదో ఒక సొల్యూషన్ అనేది రకరకాలుగా ఉంటుంది మాట్లాడటం అనేది. కానీ ఏదో విషయానికి ఎవరినో మనం బ్లేమ్ అనేది చేయకూడదు, అది అందరూ చేసే తప్పు అనమాట. అయితే డిప్రెషన్ అనేది ఎందుకు వస్తుందంటే 2 ప్రధాన కారణాల వల్ల వస్తుంది. ఫస్ట్ ఏంటంటే టైం మేనేజ్మెంట్. అసలు టైం టు టైం పని చేసుకునే వాళ్ళకి అసలు ఏ హ్యాంగ్ ఓవర్ ఉండదు, ఏ స్ట్రెస్ ఉండదు. టైం మేనేజ్మెంట్ ఎవరైతే సరిగ్గా పనిచేయరు, ఇప్పుడు జనరల్గా ఎగ్జామ్ పరీక్షలు కూడా చూడండి, ఎప్పుడప్పుడు చదువుకుని హ్యాపీగా ఎగ్జామ్కి వెళ్ళే వాళ్ళకి ఏ స్ట్రెస్ ఉండదు, ఏమీ ఉండదు, హ్యాపీగా రాసేస్తారు వచ్చేస్తారు అనమాట.
ఎప్పుడైతే మనం టైంకి దూరం అవుతూ ఉంటామో అప్పుడు మనకి సంబంధించి ఒత్తిడి పడతాము, తర్వాత డిప్రెషన్లోకి వెళ్తాము. ఆ తర్వాత ఏంటంటే సైకియాట్రిస్ట్ సెంటర్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. ఆ టైం మేనేజ్మెంట్ తెలియకే మనం ఏంటంటే అలాంటి వాటికి అప్రోచ్ అవుతూ ఉంటాం. మళ్ళీ అక్కడ వాళ్ళు ఏవో మెడిసిన్స్ ఇచ్చి సిట్టింగ్స్ అని ఏవో మెడిసిన్స్ ఇచ్చి అవేమో డ్రౌజీగా ఉంది. అంటే ఒక తెలియని ముళ్ళ కంపులోకి మనం సెటప్ చేసేసుకుంటున్నాం బ్రెయిన్ని. అది చాలా రాంగ్. టైం మేనేజ్మెంట్ అనేది ఎవరైతే హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తారో వాళ్ళ లైఫ్లో ఎప్పుడు ముందుంటారు. ఇప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు చూడండి, ఒక రాజా రవివర్మ గారిని చూడండి, మొత్తం టైం. ఈవెన్ రాజా రవివర్మ ఈవినింగ్ చనిపోతారంటే కూడా మార్నింగ్ కూడా కాదంబరి పిక్చర్ వేస్తారు ఆయన నీట్గా. ఈవినింగ్ చనిపోతారు ఆయన, మార్నింగ్ కూడా కాదంబరి పిక్చర్ వేస్తారు. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు చూడండి, ఆయనకు 60వ ఏట డ్రాయింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండి డ్రాయింగ్ అనేది నేర్చుకున్నారు ఆయన. 60వ ఏట నేర్చుకున్నారు ఆయన. అంటే మనం ఇక్కడ చేయాల్సింది ఏంటంటే పని. ఫస్ట్ నుంచి మనం కర్మ థియరీలో అదే చెప్తున్నాం, మనం పని చేయాలి, ఆ ఫలితం అనేది మనం ఆశించకూడదు. సెకండ్ పాయింట్, రిజల్ట్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టేస్తాము. ఫస్ట్ ఏమో టైం మేనేజ్మెంట్, టైం సరిగ్గా లేకపోతే డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది. సెకండ్ వచ్చేసరికి ఏంటంటే రిజల్ట్ మీద. ఎగ్జామ్ బాగా ప్రిపేర్ అయ్యామా, ఓకే, వెల్ అండ్ గుడ్. రిజల్ట్ ఏది వచ్చినా నేను యాక్సెప్ట్ చేస్తాను, ఎందుకంటే ఎగ్జామ్ రాసింది నేను కాబట్టి అని ఒక స్టూడెంట్ అనుకోవాలి. లేదా రిలేషన్స్ మధ్యలో ఏదో గ్యాప్ వచ్చింది, ఏదో వచ్చింది, ఎస్ నేనే సార్ట్ అవుట్ చేసుకుంటాను అనేది చూసుకోవాలి. రిజల్ట్ మీద టూ మచ్గా ఎవరైతే ఫోకస్ పెడతారో వాళ్ళు కంపల్సరీ డిప్రెషన్లోకి వెళ్తారు. అంటే ఆ రిజల్ట్ మీద ఫోకస్ పెట్టేసరికి అది ఒకవేళ నెగిటివ్ వచ్చినా తీసుకోలేరు అనమాట. అందుకని చూడండి, ఎవరైనా సరే పాజిటివ్ థింకింగ్లోకి నడిచే వాళ్ళు ఉంటారు, నెగిటివ్ థింకింగ్లోకి నడిచే వాళ్ళు ఉంటారు. అందరూ మిస్ అయ్యేది ఏంటంటే క్లియర్ థింకింగ్. ఇప్పుడు ప్రజెంట్ సినారీలో మనందరికీ కావాల్సింది ఏంటంటే క్లియర్ థింకింగ్. ఆ క్లారిటీ, క్లియర్ థింకింగ్ అనేది మనకి మూన్ వల్ల వస్తుంది. ఇప్పుడు మీరు MS ధోని ఇంటర్వ్యూ చూడండి, ఎవరో రిపోర్టర్ అడిగితే ఎంత హుందాగా ఆన్సర్ చెప్పారు. మీరు ఎప్పుడు ఎందుకు ఇలా స్మైలీగా అలాగా ఉంటారు, మీరు క్రికెట్ ఆడేటప్పుడు కూడా చూస్తాము, ఏంటి మీది రహస్యం ఏంటి, సీక్రెట్ ఏంటనంటే నేను రిజల్ట్ మీద ఎప్పుడు ఫోకస్ చేయను, నేను ఏం పని చేయాలో ఆ పని వరకు జస్టిఫై చేసుకుని వచ్చేస్తానని చెప్పారు ఆయన. క్రికెటర్ అంటే కెప్టెన్ అయ్యుండి కీపింగ్ చూసుకుంటూ అవతల వాళ్ళ హుందాతనంగా ఉంది. ధోనిది మీరు కావాలంటే వీడియోస్ పెట్టుకుని చూడండి. అంటే రిజల్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయను అంటే వదిలేయటమని కాదు, అక్కడ ఆ పని కరెక్ట్గా చేసిన వాళ్ళకి రిజల్ట్తో సంబంధం ఉండదు. ఎందుకంటే ఏం రిజల్ట్ వస్తుంది అనేది వీళ్ళు యాక్సెప్ట్ చేసేసి ఉంటారు. ఆల్రెడీ వాళ్ళ మైండ్లో ఒక రకమైన యాక్సెప్టెన్స్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే మనం సిచ్యుయేషన్స్ యాక్సెప్ట్ చేయమో అప్పుడు డిప్రెషన్లోకి వెళ్తాము. సో అందుకనే మీరు ఈ రెండు విషయాలు గ్రహించుకోండి. ఆ గ్రహించుకుంటే ఆ డిప్రెషన్ మూడ్ నుంచి మనం బయటకు పడవచ్చు. ఎందుకంటే డిప్రెషన్లో ఉన్నప్పుడు ఏంటంటే ఈ మందులు మింగటం అనేది వేరేవన్నీ అలాంటివి చేయకూడదు. అవన్నీ మనకి తెలియకుండా ఒక సుడిగుండంలోకి తీసుకెళ్ళిపోతాయి. జనరల్గా మనకి డిప్రెషన్ నుంచి బయటపడడానికి ఏంటంటే ఫ్రెండ్స్ సహాయం తీసుకోండి. మీరు ఎవరైతే మనస్ఫూర్తిగా, అంటే ఆ ఫ్రెండ్ కూడా ఏంటంటే నమ్మి సీక్రెట్స్ అనేవి, జనరల్గా సీక్రెట్ అంటే మన విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మంచిగా ఉండి మీకు గైడెన్స్ చేసేలా ఉండాలి. కానీ మళ్ళీ ఈ విషయాలన్నీ కూడా మళ్ళీ నెక్స్ట్ డే ఎక్స్ప్లోర్ చేస్తూ మనం అక్కడ ఉండగానే సైడ్కి వెళ్ళి ఫోన్లో చెప్పేస్తూ ఆ టైప్ ఫ్రెండ్స్ని మీరు దూరం పెట్టండి. మన ఫ్రెండ్స్ అనే వాళ్ళు మంచిగా ఉండాలి, ఫ్రెండ్స్ సపోర్ట్ తీసుకోండి. రిలేషన్స్లో కూడా మీకు మంచిగా గైడ్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళ సపోర్ట్ తీసుకోండి. చక్కగా మంచి మంచి బుక్స్ చదవండి. ఎప్పుడైనా డిప్రెషన్లో ఉన్నప్పుడు ఏంటంటే ఆ దారి నుంచి, ఆ ట్రాక్ నుంచి మన రొటీన్ ట్రాక్ రావడానికి ట్రై చేయండి. అంతే తప్పించి మనం తెలియకుండానే ఒక సుడిగుండంలోకి వెళ్ళిపోయేలా చేసుకోవద్దు. మనమే ప్రిపేర్ చేసేసుకుంటాం తెలియకుండానే. ముందు ఆ ఓపెన్ అవ్వడానికి సిగ్గుపడతాం మనం. లైఫ్లో మనం ఏదైనా భయపడాలన్నా, వేరే క్వాలిటీస్లో ఉండాలన్నా ఒకే విషయానికి భయపడాలి మనం. ఏంటంటే డెత్. అది మనకు తెలియదు, అది అసలు ఎప్పుడు వస్తుందనేది తెలియదు. ఆ డెత్కి మాత్రమే అది ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి దాని మీద ఒక స్పిరిచువల్గా ఏవో కొటేషన్లు అవి చెప్తూ ఉంటారు, దాని మీద ఒక అవగాహన అనేది ఉంటే చాలు. మిగిలిన విషయాలన్నీ చాలా తేలిక మనకి. ఎందుకంటే మిగిలిన విషయాలన్నీ కూడా డెత్కి రిలేటెడ్ కాదు, దాని నుంచి కింద స్థాయి నుంచి చూసే విషయాలే. ఎగ్జామ్ ఫెయిల్ అవటం కానీ, వేరే రంగంలో రావచ్చు. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ఉంది, సార్ట్ అవుట్ చేసుకోవచ్చు. బిజినెస్ ఉంది, ఫెయిల్ అయ్యాం, వేరే బిజినెస్లోకి వెళ్ళొచ్చు. ఇవన్నీ ఏంటంటే దాని నుంచి మనం కింద స్థాయి నుంచి చూసి సార్ట్ అవుట్ చేసుకోవాలి, సొల్యూషన్స్ వెతుక్కోవాలి. అందుకనేసి మీ ఫ్రెండ్స్ కానీ, ఎవరైనా మీ దగ్గర వాళ్ళు కానీ డిప్రెషన్లో ఉన్నారు అంటే మాత్రం మీరు వాళ్ళ కోసం టైం అనేది కొంచెం కేటాయించండి. ఇప్పుడు వస్తున్న సినారీలో ఏంటంటే ఎవరికి వాళ్ళకి టోటల్గా బిజీ షెడ్యూల్ అయిపోయి ఒకరి గురించి ఒకరు పట్టించుకునే టైం అనేది ఉండట్లేదు. అందుకనే మీరు మనీ ఇవ్వకపోయినా పర్లేదు, ఏమి ఇవ్వకపోయినా పర్లేదు, మనీకి మించి అంతకు మించిన పెద్దది ఏంటంటే టైం.
ఆ టైంని కేటాయిస్తే మనం వాళ్ళకి మంచి చేసిన వాళ్ళం అవుతాము. ఆ డిప్రెస్ మూడ్ నుంచి బయటపడడానికి మన వంతు ఏదో మంచి మాటలు మనం చదివిన విషయాలు కానీ చెప్పి ఆ మూడ్ నుంచి బయటకు తీసుకురావడానికి మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము. సో దాని ద్వారా మనకి రిలేషన్స్ అనేవి గట్టిపడతాయి. ఆ మూన్కి సంబంధించింది ఏంటంటే మనకి మూన్ కానీ సన్ కానీ ఏంటంటే రిలేషన్స్ని స్ట్రాంగ్ చేసే గ్రహాలు ఈ రెండే. సూర్యుడు చంద్రుడి వల్లే మనకి మానవ సంబంధాలు అనేవి గట్టిగా ఉంటాయి. అదే చంద్రుడు అయితే మనకి మదర్లీ రిలేషన్స్ కానీ ఎవరైనా రిలేషన్స్ కానీ మొత్తం అన్ని కూడా టోటల్గా మన చుట్టూ చక్కగా హ్యాపీగా ఉంచుతారు అనమాట ఈ చంద్రగ్రహం. అందుకనే మనం చంద్రుడి నుంచి మెయిన్ నేర్చుకోవాల్సినవి ఇవి. అదే చంద్రుడి వీక్ అయితే ఇలాంటి మూడ్స్ అన్ని వస్తూ ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇవాళ మూన్కి సంబంధించి డిప్రెషన్ విషయం నేర్చుకున్నాం కదా. నెక్స్ట్ క్లాస్లో కూడా మూన్కి సంబంధించిన వివిధ కారకత్వాలు అనేవి మనం చూద్దాము. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ బటన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. నమస్తే.